నా ప్రార్థన వింటాడా అని ఎప్పుడు సంకోచించొద్దు. దేవుడు ఎవరి ప్రార్థనైనా వింటాడు. దేవుడు ఎవరి ప్రార్థన చేసినా వింటాడు. నువ్వు ఇప్పుడు ప్రార్థన చేసి, ప్రభువా నా కుటుంబ పరిస్థితి మారాలి, నా కుటుంబం చక్కగా ఉండాలి ప్రభా, నా కుటుంబం ప్రభా దేవుని ప్రేమతో కలకల్లాడుతూ ఉండాలి ప్రభా, అడుగు, ఆయన చేస్తాడు. ఆయన చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలుని పోగు చేయవాడు. ఆయన ఒక చోటకి తీసుకొస్తాడు. మీ కుటుంబాన్ని ఒక దరికి చేయడానికి ఇష్టపడుతున్నాడు. 2వ వచనంలో 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ఆయన కట్టేవాడు, ఆయన సమకూర్చేటువంటి వాడు. ఎందుకో తెలుసా? ఆయన మంచి దేవుడు కాబట్టి. ఆయన మంచి దేవుడు కాబట్టి. 4వ వచనం చూద్దాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఎవరైనా నక్షత్రాలు లెక్క పెట్టగలరా? లెక్క పెట్టలేరు. 1961 సంవత్సరం ఆగస్టు 6వ తారీఖున జర్మన్ టిటో అనేటువంటి ఆయన మొట్టమొదటిసారిగా అంతరిక్షంలో నడిచాడు. అంతే, ఆకాశంలో నడిచాడు ఆయన మొట్టమొదటిసారిగా. నడిచినప్పుడు ఆయన విశ్వాన్ని చూసి కిందకు వచ్చిన తర్వాత అన్నటువంటి మాట ఏంటి తెలుసా? ఈ విశ్వం యొక్క అంతం మనకి తెలియదు. అంటే ఎంత దూరం ఉందో మనకి తెలియదు. ఎంత దూరం ఉందో విశ్వం తెలియనప్పుడు ఆ విశ్వములో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. నక్షత్రాలని లెక్క పెట్టలేం. నక్షత్రాలను లెక్క పెట్టలేం. శాస్త్రవేత్తలు అయినప్పటికీ అంచనాలు వేయటం మొదలుపెట్టారు. ఏమన్నా తెలుసా? సెకండ్కి అంటే క్షణానికి ఒక నక్షత్రం లెక్క పెడితే 1, 2, 3, 4, 5 అలా లెక్క పెట్టుకుంటూ వెళ్తే బహుశా 2500 సంవత్సరాల తర్వాత నక్షత్రాలు అయిపోతాయి అన్నారు. 2500 సంవత్సరాలు ఆగకుండా లెక్క పెట్టుకుంటూ వెళ్తే అప్పుడు అవుతాయి అంట ప్రపంచంలో ఎన్ని నక్షత్రాలు. ఎవరు చెప్పలేరు అని అంటానికి వాళ్ళు ఇచ్చినటువంటి జవాబు. ఈ మీటింగ్ హాల్లో ఎన్ని లైట్లు ఉన్నాయి ఎవరన్నా చెప్పగలరా? ఎవరు చెప్పలేరా? ఒక్కడు చెప్పగలరు. లైట్లు పెట్టినోడు చెప్పగలరు. ఒక్కడు చెప్తాడు. లైట్లు పెట్టినోడు చెప్తాడు ఎన్ని లైట్లు ఉన్నాయో. ఈ మీటింగ్ హాల్లో ఎన్ని కుర్చీలు ఉన్నాయో ఎవరు చెప్పగలరా? టెంటోడు చెప్తాడు. ఎందుకంటే కుర్చీలు వేసింది ఆయనే కాబట్టి ఆయన చెప్పగలుగుతాడు. ఎన్ని లైట్లు ఉన్నాయో కరెంటోడు చెప్తాడు. లైట్లు వేసింది ఆయనే. ప్రపంచంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో దేవుడు చెప్తాడు. ఎందుకంటే పెట్టింది ఆయనే. నక్షత్రాలు అదే మాట చెప్తున్నాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు. ఎన్ని నక్షత్రాలు ఉండాలో నియమించున్నాడు. ఇప్పుడు టెంట్ అయినా తనకిష్టం వచ్చినట్లు కుర్చీలు తెచ్చాడా? లేదు. కృపావరం గారు చెప్పుంటాడు ఎన్ని కుర్చీలు పట్టరా అని. ఎందుకంటే ఎన్ని కుర్చీలు కావాలో ఈయనకి తెలుసు, ఎన్ని కుర్చీలు తేవాలో ఆయనకి తెలుసు. అది విషయం. ఎన్ని లైట్లు కావాలో ఈయనకి తెలుసు, ఎన్ని లైట్లు తేవాలో ఆయనకి తెలుసు. ఎన్ని నక్షత్రాలు ఉండాలో దేవుడికి తెలుసు, ఎన్ని నక్షత్రాలు పెట్టాలో దేవుడికి తెలుసు. కాబట్టి నక్షత్రాల సంఖ్యను నియమించి ఉన్నాడు. ఆ తర్వాత ఉన్నాడు వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. పేర్లు పెట్టడం అన్న దానికి భావం ఏంటి తెలుసా? జూన్ నెలలో స్కూల్స్ తెరుస్తారు కదా. జూన్ నెలలో స్కూల్స్ తెరవంగానే స్కూల్ తెరిచిన వారం రోజులకి పిల్లలకి కొత్త పుస్తకాలు ఇస్తారు కదా. కొత్త పుస్తకాలు ఇవ్వగానే పిల్లలు ఏం చేస్తారు? పేరు రాసుకుంటారు. పేరు రాసుకోవటంలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి తెలుసా? అమ్మో అందరి దగ్గర ఇదే పుస్తకం ఉంది కాబట్టి నా పేరు రాసుకుంటాం, కలిసిపోద్దేమో, ఇది ఒకటి. పేరు రాయంగానే ఇంకో అర్థం ఏంటి తెలుసా? పేరు రాసా, ఇది నాది. పేరు రాస్తే నాది అని అర్థం. మీకు ఒక కుక్క పిల్లని గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఎవరన్నా బొద్దుగా ఉండే కుక్క పిల్ల బాగుంది అనుకుంటా, ఇంటికి తీసుకెళ్తాం. ఇంటికి తీసుకెళ్ళిన దానికి పేరు పెడతావు, జూలీ, టిమ్మీ, జానీ ఏదో. పిలిస్తే జానీ లేదా జూలీ అని పిలిస్తే ఈరోజు కుక్క పిల్లి తీసుకొస్తే అది వచ్చి తోకొప్పుకుంటూ రాదు. 1-2 వారాలు పట్టుద్ది దాని పేరు అది అని తెలియడానికి. ఒకవేళ టిమ్మీ అనుకోండి, 2 వారాలు దాని చెవులో టిమ్మీ 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 అని అరిస్తే 2 వారాలు టిమ్మీ అంటే తిరిగింది. ఏం తెలుసు? అప్పుడు అర్థమవుతుంది దాని పేరు. ఒక్కొక్క పిల్ల ఫేస్ టర్నింగ్ ఇస్తేనే కింద మీద అయిపోతాను. కానీ దేవుడు, అర్థమైందా? కుక్క పిల్లని కాదు పిలిచేది, గాడిద పిల్లని కాదు పిలిచేది, దేవుడు పిలిచేది నక్షత్రాన్ని. ఏ అంగారకుడా దాయిట్, ఏ చంద్రుడా అడిపో, ఏ సూర్యుడా ఇట్రారా. దేవుడు నక్షత్రాలని పిలుస్తాడు. ఆయన ఈ లోకంలో రక్షకుడిగా పుట్టేటప్పుడు నక్షత్రాలని తనకు కావలసిన పద్ధతిలో పెట్టాడు. అందుకే ఆయన పుట్టినప్పుడు నక్షత్రం తనకి మార్గం చూపించింది. ఎందుకంటే తాను పెట్టుకునేవాడు. నక్షత్రాలకు సంఖ్యను నియమించేవాడు ఆయనే, వాటన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. 2వ వచనం, కట్టేవాడు ఆయనే, పోగు చేసేవాడు ఆయనే, మంచోడు.
4వ వచనం, నక్షత్రాల సంఖ్యను నియమించిన వాడు ఆయనే, పేర్లు పెట్టి పిలిచేవాడు ఆయనే, గొప్ప దేవుడు. ఓకే, ఈ 2 విన్న తర్వాత ఏమన్నా మధ్యలో 3వ వచనం ఎందుకు వదిలేశారు సార్ అంటారేమో. ఇప్పుడు చెప్తాను 3వ వచనం. అయితే ఒకటే, దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడాలా మీరు అనుకుంటారు, అమ్మో దేవుడా, అమ్మ నా భయం. మీలో చాలామందికి మీరు నమ్మైన అదే ఫీలింగ్. మీలో చాలామంది ఆయనతో ప్రార్థన చేయించుకుంటా, ఈయనతో ప్రార్థన చేయించుకుంటా, ఆయనతో ప్రార్థన చేయించుకోండి, తప్పని నేను అంటలా. కానీ ఆ నెపంతో లేకపోతే ఆ మాటతో మీరు ప్రార్థన చేయడం మానేయద్దు. ఎవరు ప్రార్థన చేసినా కూడా ఆయన వింటాడు. ఆయన ఎలాంటి వాడంటే చూడండి, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. అంటే గుండె చెదిరిన వారు అని అంటే, గుండె చెదిరిన వారిని బాగు చేసేవాడిని ఏమంటారు? ఇప్పుడు గుండె పని చేయట్లేదు అనుకో, దాని గురించి ఆలోచించేవాడిని ఏమంటారు? డాక్టర్ గారు. అంటే దేవుడు మన పాలిట ఏమంటారు? డాక్టర్ గారు. టీచర్ గారికి డాక్టర్ గారికి తేడా తెలుసా? మీరు టీచర్ గారు కదండి మేడం గారు, మీరు టీచర్ గారు కదా. టీచర్ గారికి డాక్టర్ గారికి తేడా తెలుసా? టీచర్ గారికి ఉన్న లక్షణం ఏంటి తెలుసా? టీచర్ గారి దగ్గరికి ఒక బాబు వెళ్ళి, ఏమండి నాకు సైన్స్ చెప్పండి అని చెప్తుంది. 5 గ్రేలు చెప్పమంటే చెప్తుంది. 10 మంది వెళ్ళి చెప్పమని చెప్తుంది. 100 మంది వెళ్ళి చెప్పమని చెప్తుంది. ఒకవేళ ఆవిడికి మైకిచ్చి 10,000 మంది కూర్చుంటే సైన్స్ చెప్పండి టీచర్ గారు అంటే చెప్పొద్ది. ఎంతమందికైనా చెప్పగలిగేది టీచర్. కానీ డాక్టర్ అలాంటోడు కాదు. ఎంతమంది వెళ్ళినా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రండి అంటాడు. ఏ డాక్టర్ అయినా, అరే మీకు అందరూ చెవులు బాగాలేదా ఎడండి, మీ కడుపు నొప్పి అందరూ ఎడండి, మీరు అందరూ గర్భాలా ఎడండి అని అండి. ఆయన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత డాక్టర్ కాబట్టి ఆయన ఉన్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చే. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి తెలుసా, ఏంటి తెలుసా? యెరూషలేమును కట్టిన దేవుడు, ఇశ్రాయేలుని సమకూర్చిన దేవుడు, నక్షత్రాల సంఖ్యను నియమించిన దేవుడు, నక్షత్రాలని పేర్లు పెట్టి పిలిచే దేవుడు, నీకు బాగలేదంటే నీ పక్కన వచ్చి కూర్చుంటాడు. అది విషయం. నీకు బాగలేదంటే నీ పక్కన వచ్చి కూర్చొని నీ భుజం మీద చెయ్యేసి నేను దగ్గరికి తీసుకొని ఆయన చేస్తాడు. నిజమా సార్ అని అంటే మీకు బైబిల్లోంచి కొన్ని సంఘటనలు చెప్తానంటే, ఒక్కళ్ళ గురించి పట్టించుకోవటం అంటే ఏంటో మీకు అర్థం అవడానికి. ఒకసారి యేసుప్రభు వారు గెనాసరస్ అనేటువంటి ఆ సముద్రం ఉంటుంది, సరస్సు ఉంటుంది, దాని పక్కన ఉన్నాడు. పేతురుని పిలిచాడు యేసయ్య. పేతురు అన్నాడు, కొంచెం పడవై అవతలకి వెళ్ళాలి అన్నాడు. అని అంటే పేతురు ఎందుకు నువ్వు వెళ్ళాయా ఏ పడవై అని అన్ను అంటాడు. పడవేశాడు. 12 మంది శిష్యులు ఎక్కి పడవెక్కి సముద్రం అవతలకి వెళ్ళాడు. ఆడికి వెళ్తే ఒక ఊరు వచ్చింది. ఆ ఊర్లోకి యేసయ్య వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు, ఎందుకు వెళ్తున్నాడో తెలీదు, ఎవ్వరికి చెప్పట్లా. ఈ శిష్యులు వెనకాల ఈడు అక్కడో ఏంటో ఎక్కడికి వెళ్తున్నాడేమో అనుకుంటూ వస్తూ ఉంటారు. అక్కడ సమాధులు ఉన్నాయి. సమాధుల్లోంచి ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. అయ్యా మాతో మీకేం పని? యేసయ్యా, అయ్యా దేవుడి కుమారుడా మాతో పని ఏంటి అంటే, సై నోర్మిరా అని తిట్టి వాళ్ళు ఉన్న దెయ్యాలన్నీ పందుల్లో పంపించేసి ఆడిని శుద్ధునిగా చేసేసి, సాయ నేను మీతో పాడేస్తున్నాడు నోర్మై, నేను అక్కడికి వచ్చింది నేను తీసుకుపోవడానికి కాదు, నువ్వు ఎక్కడే నాకు సాక్షిగా ఉండే, జాగ్రత్తగా ఉండే, నేను వెళ్తున్నా అనేసి పడవెక్కేసి వెళ్ళిపోయాడు. ఒకవేళ యేసయ్య పడవెక్కి అంత దూరం ఎందుకు వెళ్ళావు? అక్కడ ఒకడున్నాడు, అది బాగాలేదు అందుకే ఆయన చూసి రావడానికి వెళ్ళా. చూసాను, మీకు అర్థమైంది? ఒక్కడి కోసం పడవేసుకొని అవతలకి వెళ్ళి ఆయన బాగు చేసి మళ్ళీ వచ్చేసాడు. అంతే. మీరు కావాలని మార్క్స్ వార్త 5వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళినారు చూడండి. ఒక్కడి కోసం నాకు ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా యేసయ్య అంటే, ఒక్కడి కోసం నువ్వు పోనీ ఏదో దారిలో సమరయ స్త్రీని కలిసావంటే ఒక అర్థం ఉంది. ఈ దారిలో కాదు, కావాలని వెళ్ళి ఆయన స్వస్థపరిచి వచ్చేసాడు. ఆయన అంతోడు ప్రభువా అని ప్రార్థన చేస్తే నీ దగ్గర రాడా? పరిగెట్టుకుంటూ వస్తాడు. మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. ప్రభువా అని పిలిస్తే ఎలా వస్తాడు? ఆ కాలంలో మైక్ ఉండేదా? ఉండేది కాదు. ఇప్పుడు యేసయ్య నడుచుకుంటే వెళ్ళేవాడు, చుట్టూ శిష్యులు ఉండేవాళ్ళు కదా. ఎప్పుడైనా ఎక్కడైనా యేసయ్య మాట్లాడాలి అనిపించింది అనుకోండి, ఒకసారి ఇలా తిరిగి శిష్యులు రే అనేవాడు. అనగానే అందరూ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి అని అరుస్తాను. అందరు కూర్చోబెట్టిందా యేసయ్య మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఇది జరిగేది. సో ఆ విధంగా కూర్చోండి అని అరుస్తుంటే ఒకడు అరుస్తున్నాడు, దావీదు కుమారుడా యేసయ్య, దావీదు నోర్మిరా, దావీదు అరే దావీదు. ఇది పరిస్థితి. అలా అరుస్తుంటే మధ్యలో చేసి వచ్చి, ఏంటి బాబు ఏమైంది? అయ్యా నాకు కళ్ళు కనబడట్లేదు అయ్యా, వీళ్ళేమో నోరు మూపించేస్తున్నాను. నేను వస్తున్నాను అక్కడ ఆయన వచ్చి ఆయన్ని స్వస్థపరిచేసి వెళ్ళిపోయాడు. అంటే జనాల మధ్యన
శిష్యులు కూడా నోరు మూసేస్తా అంటే ఏసేమన్నాడు, ఏంటి అరుస్తున్నాడు, అయ్యా ఇల్లు నోరు మూసేస్తున్నారు ఏసా, సరే చెప్పి ఏంటి బాధ, కళ్ళు కనబడలేదు, కొంచెం కళ్ళు కనబడదు జనాల మధ్య. మన దేవుడు అలాంటి వాడండి, మీరు ఎందుకు అర్థం చేసుకోరు? ఇదేమన్నా మెహర్బానీ చేసేవాడా, డబ్బులు ఉన్నవాడా, పరపతి ఉన్నవాడా, లేకపోతే చదువు ఉన్నవాడా, అడుక్కు తినేవాడు గుడ్డోడు వాడు ఏసే అని అడిగితే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలా? నువ్వు అడిగితే రాడు ఆయన, వస్తాడు. మూడో సన్నివేశం చెప్పంటారా? జక్కే తెలుసా మీకు? జక్క ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. ఎందుకు ఎక్కాడు చెట్టు? ఏసేని చూడాలి, ఏసేని చూడాలని చెట్టు ఎక్కాలా? మీరు నన్ను చూడటానికి ఏమన్నా ఎక్కారా? మరి ఎందుకు ఎక్కాడు? మీరు అందరూ పొడుగోళ్ళ కింద కూర్చున్నారంటే, మీరు పొట్టోళ్ళు కూడా ఉన్నారు, ఆడు ఎందుకు ఎక్కాడు? జనాలు ఎక్కువ మంది ఉన్నారు, ఏసేని చూడలేడు, అందుకే చెట్టు ఎక్కాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఏసే రోడ్డు మీద వస్తున్నప్పుడు రోడ్డు మీద ఎవరున్నారు? జనం, గిర్రగబడి జనం అన్నారు. మనోడు ఎక్కడున్నాడు? చెట్టు మీద ఉన్నాడు. ఎవడైనా నడిస్తే ఎలా నడుస్తాడు, ఎలా నడుస్తాడా? మా కింద చూస్తున్నాడు. అంటే ఏసే కింద చూస్తూ ఉంటే చెట్టు మీద ఉన్నవాడు కనబడతాడా? కనబడ్డు. రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కనబడతారు. కానీ ఏసే వాళ్ళ ఎవరినైనా పట్టించుకున్నాడా? పట్టించుకోవాలా. చెట్టు దగ్గరికి వచ్చి తలపైకి ఎత్తి, జగ్గా దా దిగిరా. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, వీళ్ళు ఎవడు పట్టించుకోలేదు, చెట్టు కిందకు వచ్చి ఆని పిలిచాడు ఏంటి అని అంటే, ఏసైకి ఎవడెందుకు వచ్చాడో తెలుసు. ఏలమెర్రి కోసం వచ్చాడా, మనస్ఫూర్తిగా వచ్చాడా? ఈడు ఏలమెర్రోడ్రా, ఈడు నాకు అనవసరం, ఆడు మనస్ఫూర్తిగా వచ్చాడురా, ఆడు కావాలి. నీ హృదయ లోతుల్లో, అందుకే ఇందాక ఒక 30 సెకండ్లు ప్రార్థన చేయమన్నా. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే గుండె లోతుల్లోంచి ఖచ్చితంగా జవాబిస్తాడు ఆయన, ఖచ్చితంగా జవాబిస్తాడు. చెట్టెక్కాడు, చెట్టెక్కి పిలిచాడు. చెట్టెక్కి జక్కే పిలిచినప్పుడు జక్కే మంచోడా? ఆడంత దరిద్ర ఊరు మొత్తంలో లేడు, ఆడంత మోసగాడు ఆ ఊరు మొత్తంలో ఎవడు లేడు, వాడంత పాపిష్టుడు ఆ ఊరు మొత్తంలో ఎవలేడు. అయినప్పుడు కూడా యేసయ్య అతని దగ్గరకు వచ్చాడు. ఎందుకు తెలుసా? మనసులో నేను యేసయ్యను చూడాలి అనే ఆశ. నువ్వు చెడ్డదానివై ఉండొచ్చు, చెడ్డోడివై ఉండొచ్చు, దుర్మార్గపు జీవితాన్ని జీవించవచ్చు, పొద్దున్నే వ్యభిచారం చేసి వచ్చి ఉండొచ్చు, సాయంత్రమే మందు కొట్టి ఇప్పుడే టీ తాగి మందు నిషా దిగి ఉండొచ్చు. అయినప్పుడు కూడా గుండె లోతుల్లోంచి, ప్రభా నిన్ను చూడాలని ఆశ ఉంది, నీ మాట వినాలని ఆశ ఉంది, నీ నుంచి ఆదరణ పొందాలనే ఆశ ఉంది అని అడగగలిగితే ఆయన ఖచ్చితంగా సాయం చేస్తాడు. 3 వచనాలు మనం చూసాం. 2వ వచనం ఆయన మంచి దేవుడు, 3వ వచనం ఆయన కృప కలిగిన దేవుడు, 4వ వచనం ఆయన గొప్ప దేవుడు, 5వ వచనం దాన్నే చూస్తాం, మన ప్రభువు గొప్పవాడు. తర్వాత 3వ వచనం ఇంకో భాగం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. తర్వాత ఏముంది? వారి గాయములు. దేవుడు ఏమన్నా పిచ్చోడా? గాయములు కట్టుకుంటే వెళ్తావేంట్రా నువ్వు పిచ్చోళ్ళలాగా? నీ పనివాడేం లేదా? ఎవరికైనా గాయం మీద అనేడే పోవాలా, ఓ చూపు చూస్తా పోవాలా, నువ్వు కట్టుకుంటా కూర్చునేదేంటి? నేను ఈ వచనం చదివినప్పుడు చాలా దగ్గర 2-3 రోజులు, ప్రభా నువ్వు గాయములు ఎందుకు కడతావు ప్రభా? నీకు అసలు ఏం పని గాయములు కడతానికి? నువ్వు స్వస్థపరచు దేవుడు కదా, స్వస్థపరచు యెహోవాను నేనే అని డైలాగ్ వేసావు కదా, యెహోవా రఫా అని అన్నావు కదా, మరి ఏంటి ప్రభు ఇది కొట్లు కడతానంట నువ్వు పిచ్చి కాకపోతే అని అంటే, నాకు 2 రోజులకి తలంపు వచ్చింది, పరిశుద్ధాత్ముడు ఇచ్చిన తలంపు. ఏమన్నా తెలుసా? నాకు స్వస్థపరచడం చాలా సులభం అమ్మా, కొట్లు కడతమే కష్టం. మరి ఎందుకు ప్రభా స్వస్థపరిచే కార్యక్రమం పెట్టుకోకుండా కొట్లు కట్టే కార్యక్రమం? నేను స్వస్థపరిచే కార్యక్రమం పెడితే నాకు నష్టం ఉంది అన్న. ఏంటి ఆ నష్టం అంటే మీకు విషయం చెప్పంటావా? ఓసారి నా దగ్గర 10 మంది కుష్ఠోళ్ళు వచ్చారా 10 మంది. వాళ్ళు ఏమో అయ్యా మేము కుష్ఠోళ్ళం అయ్యా, కొంచెం దయ చూపించవా, కనికరించవా అన్న. నేను అన్నా సిలేం కోట్లోకి వెళ్ళండా, కోనేట్లోకి వెళ్ళండి, కడుక్కొండ్రా అన్న. కొడుక్కున్నాక వీళ్ళందరికీ స్వస్థత అయింది. ఏం చేశారు? బుల్లెట్ కూడా దొరకకుండా పారిపోయారు. ఒకడు వచ్చాడానికి. స్వస్థత కలిగితే నా దగ్గరకు వస్తారు, మీరు రారు. పని అయితే నా దగ్గరకు వస్తారా? రారు. నా బాధ అంతా మీరు నాతో ఉండాలని మీరు ఉండరు. నేనేం చేయాలా? నా తపన, నా కోరిక, అరే బాబు ఉండండ్రా నాతో అంటే ఉండరు. అయితే నేను ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నా, మీకు దెబ్బ తగిలిందంటే ఆంఫట్ అంటే స్వస్థత వస్తే పారిపోతారు కదా, అలా కాకుండా కూర్చో అని కట్లు కడతా ఉన్నానుకో, కదలకుండా కూర్చుంటాను. మీరు కట్టించుకుంటా ఉంటే మేము మొహం చూస్తూ ఉంటే నాకు ఎంత బాగుంటుందో తెలుసా? ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుడు కోరుకునేది మన సన్నిధి,
అసలు ఆ మాట వింటా ఉంటేనే మీకు ఎలా అనిపిస్తుందో, మనం దేవుడి సన్నిధి కోరుకోవడం కాదు, దేవుడు మన సన్నిధి కోరుకుంటున్నాడు. దేవుడి కోసం మనం ఎదురు చూడటం కాదు, మన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అరే ఉండరా బాబు, కొద్దిసేపు ఉండరా బాబు నా దగ్గర, కొద్దిసేపు ఉండు. మీకు సినిమా చూడటానికి టైం ఉంటుంది, సీరియల్ చూడటానికి టైం ఉంటుంది, షికార్లకు వెళ్ళటానికి టైం ఉంటుంది, కబుర్లు ఆడటానికి టైం ఉంటుంది. ప్రార్థన చేయటం అంటే టైం ఉండదు, బైబిల్ చదువుకోవడానికి టైం ఉండదు, దేవుడి దగ్గర రావడానికి టైం ఉండదు. మరి దేవుడు ఎంత బాధపడతాడో ఆలోచించండి. మీ జబ్బులు పొమ్మంటే ఎందుకు పోతాయి? మీ కష్టాలు పొమ్మంటే ఎందుకు పోతాయి? గాయములు కట్టువాడు ఆయనే, ఒక్కొక్కరిని కడతాడని. ఎంత ఆదరణ ఇస్తుందో తెలుసా నాకు. దేవా, నాకు కష్టాలు వచ్చినప్పుడు, నాకు బాధలు వచ్చినప్పుడు, నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు దూరంగా ఉండే ఆంఫర్ట్ అనేవాడు కాదు, నా పక్కన కూర్చొని నా భుజం మీద చెయ్యేసి నన్ను దగ్గర చేర్చుకుంటావు. నాకు ఎక్కడ గాయమైందంటే అక్కడ కట్టుకుంటూ వస్తావు ప్రభా. ఎంత గొప్ప దేవుడు. నా గాయములు కట్టువాడు ఆయనే. 5వ వచనం, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఇది 4 వచనాలు మనం చూసాం. ఇప్పుడు 6వ వచనం చూద్దాం. ఇది ప్రాముఖ్యమైన వచనం. ఎందుకనంటే ఈ వచనాల్లో దేవుని యొక్క గొప్పతనం గురించి చెప్పాడు, దేవుని యొక్క జ్ఞానం గురించి చెప్పాడు, దేవుడి యొక్క మంచితనం గురించి చెప్పాడు, దేవుని యొక్క శక్తి గురించి చెప్పాడు. అయిపోయినాయి 2, 3, 4, 5. ఇప్పుడు 6వ వచనం, యెహోవా దీనులను లేవనెత్తువాడు. దీనుడు అంటే ఏంటి తెలుసా? డబ్బున్నవాడికి డబ్బు లేనివాడు దీనుడు, చదువున్నవాడికి చదువు లేనివాడు దీనుడు, హోదా ఉన్నవాడికి అడుక్కునేవాడు దీనుడు. ఏమన్నాడు తెలుసా? నీకు లేదు, నాకు లేదు అని నువ్వు నా మీద ఆనుకుంటే నిన్ను పైకి లేవనెత్తుతా. మనలో చాలామందికి తెలియని గర్వం ఉంటుంది. చాలామందికి తెలియని గర్వం. తెలియని గర్వం అంటే ఏంటో తెలుసా? ప్రార్థన చేయడానికి, తల వంచుకోవడానికి ఇష్టం ఉండదు. నాయకుల దగ్గరికి వెళ్ళి అయ్యా అయ్యా అని అంటారు. దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా అంటానికి మనకేదో ప్రిస్టేజ్ ఫీల్ అయిపోతాం మనం. గర్వం, తగ్గింపు అనేది ఉండదు. దీనుడైతే తగ్గించుకుంటే ఆయన పైకి లేవనెత్తుతాడు. సమరయుడు, పరిసేయుడు, సుంకరిను పరిసేయుడు చేసేటువంటి ప్రార్థనలో ఆ పరిసేయుడు నేను అది చేశాను, నేను ఇది చేశాను, నేను ఇంత చేశాను, నేను అంత చేశాను, ఆ ప్రార్థనకి లెక్కలేదు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అన్నాడే సుంకరి. వాడి ప్రార్థన పట్టించుకున్నాడు. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమి మనసులో పెట్టుకొని వెళ్తాను? నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను ప్రభా, అందుకే నాకు జవాబు ఇవ్వంటావా? నేను క్వైర్లో ఉన్నాను, అందుకే నాకు జవాబు ఇవ్వంటావా? నేను మీటింగ్కి ఇంత కానుకిచ్చాను, అందుకే నాకు జవాబు ఇవ్వంటావా? లేకపోతే పాస్టర్ గారిని భోజనాన్ని పిలిచాను, అందుకే నాకు జవాబు ఇవ్వంటావా? ఇంత చలిలో కూడా మీటింగ్కి వచ్చాను నీకోసం, అందుకే నాకు జవాబు ఇవ్వంటావా? ఒకవేళ ఏ కారణమైనా పెట్టుకొని నాకు జవాబు ఇవ్వంటే నీలో దీనత్వం లేదని అర్థం. ఎందుకు జవాబు ఇవ్వట్లేదంటే దీనత్వం లేదు, తగ్గించుకునేటువంటి స్వభావం లేదు. అది లేనప్పుడు దేవుడు ఎలా ఇవ్వగలుగుతాడు? దీనుడైతే నేను పైకి లేవనెత్తుతా, నా మీద ఆనుకునేవాడు అయితే నేను పైకి లేను, నేను ఎవడి మాట వినను. అది హీరో, అది హీరో డైలాగ్. ఎవడి మాట విన్నోడు మొండోడు. ఇంకా పెద్దోడు అనిపించుకోవాలని నా మాట నేను అంటాడు, ఆడు పిచ్చోడు. పిచ్చోడు మొండోడు నీ హీరో అయితే వాళ్ళని చూసి అగరొత్తులు వెలిగించేవాడు అయితే నిన్ను ఇంకెంత పిచ్చదాన్ని అనుకోవాలి, ఎంత పిచ్చోడిని అనుకోవాలా? అది పరిస్థితి. దీనులు నేను పైకి లేనెత్తాను, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. ఆ లైను ఒకసారి మనం అందరూ చదువుదాం. భక్తిహీనులను ఆయన నేలన కూల్చును, భక్తిహీనులను ఆయన నేలన. నువ్వు అదేనా? నువ్వు భక్తిహీనుడువా? భక్తిహీనుడైతే ఎంత స్పష్టమైనటువంటి మాట ఉందో. భక్తిహీనత అంటే ఏంటి తెలుసా? మీటింగ్కి వస్తే భక్తి కాదు, కానుకేస్తే భక్తి కాదు, నెత్తి మీద కొంగేసుకుంటే భక్తి కాదు, వెళ్ళిపోయే ముందు సిలువు గుర్తేసుకుంటే భక్తి కాదు, మీటింగ్కి డబ్బులు ఇస్తే కాదు భక్తి. భక్తి అంటే దేవుని వైపు చూడటం. భక్తి అంటే దేవుని మీద ఆనుకోడు. నువ్వు నా మీద ఆనుకోకపోతే నువ్వు పోతావు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఫ్యాన్ ఇంటికి కొనుక్కు తెచ్చుకుంటాం, కానీ తిరగాలంటే దానికి ఏముండాలా? కరెంటు ఉండాలా? దేవుని మీద ఆనుకోవటం కరెంటు మీద ఆధారపడతాం. కరెంటు లేకపోతే ఫ్యాను తిరగదు. దేవుడు లేకపోతే మన జీవితం ఆశీర్వదించబడదు.
మన జీవితానికి కరెంట్ అది. మన జీవితాన్ని దేవుని వైపు చూస్తే ఆయన పైకి లేవనెత్తుతాడు, భక్తిహీనులను ఆయన నేల కురుస్తాడు. ఇది ఎంత చక్కటి సమతుల్యతను చూపిస్తుందో చూడండి. నువ్వు నా దగ్గరకు వస్తే క్షమిస్తా, నా దగ్గరికి రాకపోతే నిన్ను బెదిరిస్తా, హెచ్చరిస్తా, బుజ్జగిస్తా, ఈ మూడిటికి నువ్వు లొంగకపోతే తొక్కేస్తా. దేవుడు చెప్పిన మాట అది. ఎంత స్పష్టంగా ఉందో చూడు. నా దగ్గరకు వస్తే క్షమిస్తా, నా దగ్గరికి రాకపోతే నేను మనుషులు పంపిస్తా, రమ్మని పిలుస్తా, బ్రతిమలాడతా, బుజ్జగిస్తా, హెచ్చరిస్తా, ఏది చెప్పినా వినకపోతే నలిపేస్తా. చరిత్రలో విర్రవీగినటువంటి మహానుభావులు దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తే విననల్లని వాడు చచ్చిపోయారు. నెబుకద్నెజరుకి దానియేలు ద్వారా హెచ్చరించాడు, వాళ్ళ కొడుకుకి హెచ్చరిక ఇచ్చాడు, వినలా, చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయారు. ఎందుకు? కొరగాని జీవితం. మహానుభావులే, గొప్ప సంపన్నవంతులే, అధిక డబ్బున్నటువంటి వాళ్ళే, కానీ దేవుని మాటకు ఎవడైతే తల ఒగ్గలేదో మట్టి ఖర్చుకున్న వాళ్ళు. ఈ రాత్రి కూడా మీకు అదే చెప్తున్నాను. ఇక్కడ కూర్చొని ఈ మాటలు వినే వాళ్ళలో కొంతమందికి ఇదే చిట్ట చివరి అవకాశం. ఇదే చిట్ట చివరి అవకాశం. ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే, ఈ అవకాశాన్ని కాదు అని అనుకుంటే బహుశా ఇక మళ్ళీ దొరకదేమో మీకు. కాబట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, దేవుని వైపు భక్తితో చూడటానికి ఇష్టపడండి. మనకు టైం అయిపోయింది కాబట్టి 10వ వచనంకి వద్దాం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించుడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. నీ సామర్థ్యత, నీ సత్తా అది కాదు దేవుడికి సంతోషాన్ని ఇచ్చేది. నీకున్నటువంటి చాకచక్యం, నువ్వు ఇవ్వగలిగేటువంటి ధనధాన్యాలు అవి కాదు దేవుడిని ఆనందపరిచేది. నీకున్నటువంటి తలాంతులు, లేకపోతే నీవు ఇవ్వగలిగేటువంటి కృతజ్ఞత అర్పణలు అవి కాదు దేవుడిని సంతోషపెట్టేవి. ఏమంటే దేవుడిని సంతోషపెట్టేవి? తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడన్నాడు. కృప కొరకు అంటే ఎప్పుడు దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటే వాడు బలాన్ని పుంజుకుంటాడు. బలాన్ని దేవుని కృప కోసం కనిపెట్టడం అంటే ఏంటి? ఒకసారి ఒక యూద నాయకుడిని నేను అడిగాను, సార్ కృప కోసం కనిపెట్టడం అంటే యూదులు ఏ విధంగా ఆలోచిస్తారంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? కుక్కపిల్ల ఆలోచన ఉంటుంది సార్ మాకు అన్నాడు. కుక్కపిల్ల ఆలోచన అదేంటి సార్ అంటే, కుక్కపిల్లని పెంచుకునే వాళ్ళు దానికి బిస్కెట్ వేయాలనుకున్నప్పుడు ఒక 1/2 డజన్ బిస్కెట్లు చేత్తో పట్టుకొని వస్తారు. అందులో ఒక బిస్కెట్ పిల్లకేస్తారు, కుక్క పిల్లకి ఎగిరి పట్టుకుంటుంది బిస్కెట్ అమాంతంగా తినేసిన తర్వాత అది ఎటు చూస్తుంది చెప్పండి? నెక్స్ట్ చెయ్యినే చూస్తుంది. చెయ్యి అటు ఇటు కలిపి ఏం చేస్తుంది? అది కూడా తల ఇటు ఇటు తిప్పుద్ది. చెయ్యి పైకి చేస్తే అది కూడా. ఈ చెయ్యి నుంచి దాని యొక్క చూపు దాటదు. ఎందుకో తెలుసా? దానికి కావాల్సింది ఎక్కడుంది? చేతిలో ఉంది. నీకు కావాల్సింది ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. కృప కొరకు కనిపెట్టడం అంటే అది. కృప కొరకు కనిపెట్టువారు ఎప్పుడు కూడా సిగ్గునందరు. ఆయన కోసం తేరు చూచు వారి యొక్క ముఖము ఎప్పుడు మహిమతో ఉంటుంది. అది సిగ్గుపడదు, లజ్జతో తల వంచుకోదు. 34వ కీర్తనలో ఉన్నటువంటి మాట. కాబట్టి దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. స్పష్టంగా చెప్పేది ఏంటి తెలుసా? బలహీనులు బలవంతులు అవ్వాలంటే ఒకే ఒక మార్గం ఏంటి తెలుసా? దేవుని వాక్యం, దేవుని సన్నిధి మనము కోరుకోవాలి. ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడపడం ఇష్టపడాలి. దేవుడు అంటే ఇష్టమైతే దేవుని మాటలు నీకు ఇష్టం అవ్వాలి. దేవుని సన్నిధి నీకు ఇష్టమైతే దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడాలి. బైబిల్ దిండు కింద పెట్టుకుంటే ఏమీ లాభం ఉండదు. బైబిల్ మన ఎక్కడికైతే వెళ్తామో ఆ పర్సులో పెట్టుకుంటే లాభం ఉండదు. కొన్ని పని చేయాలంటే కొన్ని జరగాలి. గుడ్డు ఉపయోగపడాలంటే ఈ 2 విధాలుగా ఉపయోగపడుతుంది. గుడ్డులోంచి అయితే పిల్ల బయటికి రావాలి, లేకపోతే గుడ్డులోంచి సొన బయటికి రావాలి. పిల్ల బయటకు వస్తే కోడి పిల్ల వస్తుంది, సొన బయటకు వస్తే కూర అవుతుంది. సొన బయటికి రావాలన్నా, పిల్ల బయటికి రావాలన్నా గుడ్డు ఏమవ్వాలి? పగలాలి. గుడ్డు పగలకపోతే ఏమవుతుంది? పాడైపోద్ది. గుడ్డు పగిలితేనే పిల్ల అవుతుంది, లేకపోతే కూర అవుతుంది. అదేవిధంగా గొడుగు తెరుచుకుంటేనే ఎండ నుంచి కాపాడుతుంది, వర్షాన్ని నుంచి కాపాడుతుంది. తెరవని గొడుగు, పగలని గుడ్డు పనికి మాలినవి. చదవని బైబిల్ పనికి మాలిన జీవితాన్ని ఇస్తుంది. బైబిల్ చదవాలా? మూసిపెట్టిన బైబిల్ కోడిగుడ్డుతో సమానం. మూసిపెట్టిన బైబిల్ మూసుకున్నటువంటి గొడుగుతో సమానం. తెరుచుకుంటే పని,
పగిలితే పని, బైబిల్ చదివితే మన జీవితాన్ని మార్చుద్ది. బైబిల్ చదవటం నేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో బైబిల్ తగలబెట్టారని చాలామంది ఉద్రేకం అయిపోయారు. చాలామంది వాడిని పట్టుకోవాలి, వాడి మొహం మీద కారం కొట్టాలి, వాడి నోట్లో మట్టేయాలి అని అన్నారు. నాకు బాధ అనిపించింది. ఎందుకో తెలుసా, వాడు కరెక్టే, అమాయకంగానో లేకపోతే క్రూరంగానో బుద్ధిహీనంగానో బైబిల్ తగలబెట్టారు. బుద్ధిహీనం పనే, నేను కాదన్నట్లా. వాళ్ళు బైబిల్ తగలబెట్టారు. ఎందుకు అని అంటే, బైబిల్ భయం వేసింది సార్ మాకు, అందుకు తగలబెట్టారు. నేను చెప్పాను కదా, వానపాము ఎవరికి బాధేయదు, తాసుపాము బాధేస్తుంది. బైబిల్ తాసుపాము లాంటిది, అందుకే దాన్ని చంపేశారు. కానీ మన వాళ్ళు ఏం చేశారు, బైబిల్ దిండి కింద పెట్టుకొని పడుకున్నారు. వాళ్ళకి నీకు ఏమైనా తేడా ఉందా? వాడు కాల్చేశాడు, నువ్వు చదవలేదు. ఓ మాట చెప్పమంటారా, జీవాన్ని ఇచ్చే బైబిల్ని చంపేశారు. చచ్చిపోయిన దాన్ని ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి? చచ్చిపోయిన దాన్ని తగలెడతారు, వాళ్ళు తగలెట్టేశారు. నువ్వు చంపేసావు, వాళ్ళు తగలెట్టేశారు. తప్పు నీది, నువ్వు చంపావు దాన్ని, అందుకే వాడు తగలెట్టేశాడు. నువ్వు చంపకుండా వాడు ఎందుకు తగలెడతాడు? జీవితాన్ని మార్చేది అవ్వాలి, బలాన్ని ఇచ్చేది వాక్యం, దేవుని యొక్క కృపను ఆశ్రయించేది వాక్యం. చివరి వచనాలు చదువుదాం. 19:20. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశాను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు, ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. దేవుడు వెంకటాపురంలో ఉన్నటువంటి మిమ్మల్ని చాలా గొప్పగా ఆశీర్వదించాడని నేను అనుకుంటున్నాను. అంటే మీరు అనుకోవచ్చు, సార్ మీరు ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో ఎలా చెప్తారా అని. నేను అలా అనట్లేదు. పాలకొల్లు గురించి అట్లా అన్నాం, అదో పట్నం రోడ్డు మీద ఉన్నది. గొప్ప గొప్ప వర్తమానికులు అక్కడికి రావటం అనేది పెద్ద విశేషం కాదు. కానీ ఇలాంటి మారుమూల గ్రామానికి ఎంతమంది కూర్చొని వాక్యం 4 రోజులు ఇంత స్పష్టంగా వినగలుగుతున్నారంటే అది దేవుడు మీ పట్ల చూపించినటువంటి కృప. అయితే ఆగండి, భారతదేశంలో 130 కోట్ల మంది ఉన్నారు. 130 కోట్ల మందిలో యేసు ప్రభు గురించి విన్నవాళ్ళు 10 కోట్లు. విన్నవాళ్ళు 10 కోట్లు అంటే మీరు ఆలోచించుకోండి, 130కి 10 మంది, 130కి 10 మంది. అయితే ఈ 10 మందిలో, 10 కోట్ల మందిలో యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు ఎంత? 1 కోటి మంది. 1 కోటి మంది అంటే 130లో ఒకళ్ళు, 130లో ఒకళ్ళు విశ్వాసులు. 130లో ఒకళ్ళు విశ్వాసులు అయితే వాళ్ళల్లో యేసు ప్రభు గురించి స్పష్టంగా వినేవాళ్ళు ఎంతమంది? 10 లక్షల మంది. అంతే 1300 మందిలో ఒకళ్ళు, 1300 మందిలో ఒకళ్ళు. భారతదేశంలో 1300 మంది తర్వాత నువ్వు కనబడతావు, 1300 మంది తర్వాత మీరు కనబడతారు. అంటే మిగిలిన 1300 మందికి లేని భాగ్యం నీకున్నది. నరేంద్ర మోడీకి లేని భాగ్యం నీకుంది, ముఖేష్ అంబానీకి లేని భాగ్యం మీకుంది, అమితాబ్ బచ్చన్కి లేని భాగ్యం మీకుంది, ఐశ్వర్య రాయ్కి లేని భాగ్యం మీకున్నది, చిరంజీవికి లేని భాగ్యం మీకున్నది, పవన్ కళ్యాణ్కి లేని భాగ్యం మీకున్నది. మీరు ఇక్కడ కూర్చొని దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారు పరిపూర్ణంగా. అది దేవుని కృప కాదా? దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకోలేదా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించలేదా? ఎందుకు ఆయన కృపను కాదని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు? ఎందుకని మీ జీవిత అర్థాన్ని, పరమార్థాన్ని, ఆ జీవాన్ని ఇచ్చే దేవుడి దగ్గర పొందడానికి ఇష్టపడట్లేదు? నా జీవితాన్ని నేను ఆనందిస్తాను, ఎందుకో తెలుసా? నేను దేవునిలో ఎదుగుతున్నా. దేవుడు నా పట్ల చూపించినటువంటి కృపను నేను అనుక్షణం అనుభవిస్తున్నాను, అనుక్షణం ఆస్వాదించగలుగుతున్నాను. ఎంత గొప్ప విషయం! దేవుడు అలాంటి కృపను మీకు అనుగ్రహించాడు. ఈ దినాన్న మిమ్మల్ని స్పష్టంగా అడుగుతున్నాను, బంధకాల్లో ఉన్నారా? మీలో ఎవరైనా బంధకాల్లో ఉండి గాయమైందా మీకు? మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకున్నారా? తాగి మీ జీవితాన్ని పాడు చేసుకున్నారా? వ్యభిచారం చేసి మీ జీవితాన్ని పాడు చేసుకున్నారా? తాకకూడని దాన్ని తాకి అపరాధ భావంతో కృంగిపోతున్నారా? చూడకూడని దాన్ని చూసి చీ ఎందుకు చూసాన్రా అని కుమిలిపోతున్నావా? నువ్వు హర్ట్ అయ్యావా? నువ్వు బాధపడుతున్నావా? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు. నువ్వు ఆయనతో చెప్పు, ప్రభా నేను హర్ట్ అయ్యాను ప్రభా, నన్ను నేనే హర్ట్ చేసుకున్నా, నన్ను నేనే బాధ పెట్టుకున్నా, నన్ను నేనే కృంగ తీసుకున్నాను ప్రభా, తప్పు నాదే, నన్ను క్షమించేసాయా, నా గుండె పగిలింది, నా జీవితం విరిగింది అడిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మీలో ఎవరన్నా, సార్ మా నాన్న తాగుపోతూ, మా అమ్మ తిరుగుపోతూ, మా అన్న ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తాడు, మా అక్కకి క్యారెక్టర్ లేదు అంటారా? చెదిరిపోయింది మా కుటుంబం అంటారా? ప్రార్థన చేయండి. చెదిరినటువంటి ఇశ్రాయేలుని పోగు చేసావు కదా, మా కుటుంబాన్ని పోగు చేయ ప్రభా అని అడగండి.
మా జీవితాలు కట్టుకోవాలనుకున్నాం, మా ఇల్లు కట్టుకోవాలనుకున్నాం, మా వ్యాపారం కట్టుకోవాలనుకున్నాం, అది కుప్పకూలిపోతుంది. యేసయ్యా మమ్మల్ని కట్టిపెట్టవా? అడగండి రాత్రి, ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మీరు ప్రార్థన చేస్తే ఆయన జవాబిచ్చేటువంటి వాడు. ఓ చిన్న సన్నివేశం చెప్పి నేను ముగిస్తాను. ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం, కొన్ని నెలలు అనుకుంటా, బహుశా సంవత్సరాలు కూడా కాదు. ఆఫ్రికా ఖండంలో జరిగినటువంటి విషయం. రొజారియో డాక్టర్ గారి పేరు రొజారియో. ఆయన ఆ ప్రాంతానికి ఆయన డాక్టర్. అడవి, కరెంటు ఉండదు, అన్ని పనులు ఆయనే చేస్తాడు డాక్టర్ గారు. అయితే ఒకరోజు రాత్రి పురిటి నొప్పులతో ఒక అమ్మాయి వచ్చింది. ఆమెకు కాన్పుని చేశాడు. ఆమె కాన్పు సమయంలో నొప్పులు తట్టుకోలేక చచ్చిపోయింది. బాబు పుట్టినవాడు పూర్తిగా 9 నెలలు అవ్వలేదు. ఇన్క్యుబేటర్ అంటారు, అంటే తల్లి గర్భంలో ఎలాంటి ఉష్ణోగ్రత ఉండదో అది ఆ మెషిన్లో పెడతారు. కానీ కరెంట్ లేదు కాబట్టి అక్కడ పనిచేయదు. దానికోసం ఒక వేరే మార్గం ఉంటుంది. ఏంటంటే వేడి నీళ్లు పోసేటువంటి ఒక ట్యూబ్ ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఆ వేడి నీళ్లు పోసి ఆ బాబుకి దగ్గరలో పెడతారు. తల్లి ఎలాంటి ఉష్ణోగ్రత ఇస్తుందో, ఎలాంటి వేడి ఇస్తుందో అది ఇస్తుంది. అయితే వేడి నీళ్లు పోస్తూ ఉంటే ఆ ట్యూబ్ పగిలిపోయింది. వాళ్ళ దగ్గర ఇంకా ట్యూబ్ లేదు. ఈ అమ్మ చచ్చిపోయింది. తర్వాత వీళ్ళ అమ్మకి ఒక పెద్ద కూతురు ఉంది, 4 సంవత్సరాల కూతురు. అమ్మ చచ్చిపోయిందని అది ఏడుస్తుంది. డాక్టర్ గారు ఈ బాబుని ఇలాగే వదిలేస్తే చచ్చిపోతాడని ఒక నర్సుని పిలిపించి చలిమంటేసి నర్సుని చలిమంట పక్కన పడుకోమని చెప్పి ఆ బాబుని తల మీద ఒంటి మీద వేసుకోమంటాడు. ఆ వేడికి రాత్రంతా బతికేశాడు బాబు. తెల్లారిన చేత డాక్టర్ గారు ఏమంటారు తెలుసా, 3 గంటల కల్లా మనకి వేడి నీళ్ళు వేసుకునే ట్యూబ్ కనుక రాకపోతే ఈ బాబు బతకడు అని చెప్తుంది. వాళ్ళు నర్సులు అంటారు, ఎక్కడి నుంచి వస్తుందండి మనకి, 3 గంటల దాకా ఈ బాబుని చూసి చచ్చిపోయిన తర్వాత పాటేయటమే అని అనుకున్నారు. అయితే 10:30 ఆ ప్రాంతాలకి 40 మంది పిల్లలు ఉన్నటువంటి అనాథ ఆశ్రమంకి వెళ్ళాడు. చెప్పాడు, ఇలా ఒక బాబు పుట్టాడు, ఆ బాబుకి వేడి నీళ్ళు ట్యూబ్ కావాలి, ఆ బాబుకు ఒక అక్క ఉంది 4 సంవత్సరాలు, అక్క మమ్మీ చచ్చిపోయిందని ఏడుస్తుంది అని చెప్పాడు. పిల్లలంతా బోరుని ఏడుస్తూ ప్రార్థన చేశారు. చిన్న బాబు గురించి వినంగానే బాగా ఏడుపుచ్చి ప్రార్థన చేసేసారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత మిరండా అనే 10 సంవత్సరాల పాప, సార్ నేను స్టేజ్ మీదకి వచ్చి ప్రార్థన చేస్తాను అంది. పాపను ఎందుకు బాధ పెట్టాలని రమ్మన్నాడు. అందరితో అన్నదంట, పాప మనందరం ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి ఖచ్చితంగా అడుగుదాం. దేవా 2:45 కల్లా ఏం చేస్తావో నాకు తెలీదు, హాట్ వాటర్ నీ వేడి నీళ్ళు పోసుకునే ట్యూబ్ రావాలి, చిన్న బాబు కోసం, 4 ఏళ్ల పాప కోసం బార్బీ బొమ్మ కావాలి ఏడవకుండా ఉండడానికి, ఈ 2:45 నువ్వు ఇవ్వాలి, ఏం చేస్తావో నాకు తెలీదు అని ఆమెన్ చెప్పమందంట. పిల్లలంతా ఆమెన్ అని అన్నారంట. పాస్టర్ మాత్రం నోరు తెరవట్లేదు. పాస్టర్కి చూసి ఆమెన్ చెప్పండి అని అంటే వాడు ఏడవటం మొదలు పెట్టాడంటే, ఎందుకు ఏడుస్తున్నారు సార్, అడగండి దేవుడు ఇస్తాడంటే. పాపం పాస్టర్ గారికి అయ్యో అమాయకురాలు ఎంత అమాయకంగా అడుగుతుంది, ఎలా సాధ్యం ఇది, ఆ అమ్మాయి బాధపడుతుందేమో అని, సరే అమ్మ ఆమెన్ అంటే గట్టి చెప్పండి ఆమెన్ అని బాగా దిగులుతో నడుచుకుంటూ వెళ్ళిపోయాడంట. ఈ బాబు బతకడేమో, వీళ్ళంతా ఏమైపోతారు, ఇంత గట్టిగా ప్రార్థన చేశారు అని హాస్పిటల్ రౌండ్కి వెళ్ళాడు. 2:35 అలా అవుతున్నప్పుడు ఒక అతను పరిగెట్టుకుంటూ వచ్చాడు. డాక్టర్ గారు ఒక పెద్ద కార్టన్ బాక్స్ ఎవరో తీసుకొచ్చారు అని అంటే డాక్టర్ గారు భయం వేసిందంట. పరిగెట్టుకుంటూ వెళ్తే ఇంత పెద్ద డబ్బా, సండే స్కూల్ పిల్లలందరినీ పిలిపించాడంట, రండి చూద్దామని. పిలిపించి పెద్ద కత్తి తీసుకొచ్చి ఆయన ఇలా కోసి చెయ్యి లోన పెట్టి ఇలా తీయంగానే వేడి నీళ్ళు పోసుకునే ట్యూబ్ వచ్చిందంట. టైం చూశాడు, 2:45 అయింది. డాక్టర్ గారు టైం 2:45 అయింది, మీరు ప్రార్థన చేసినప్పుడు ట్యూబ్ వచ్చిందంటే అందరూ చప్పట్లు కొట్టారు, ఒక్క మిరాండా తప్పించి. ఆమె మాత్రం సీరియస్గా చూసిందంట. మిరాండా నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు వచ్చింది కదా, ఇంకేంటంటే రాలా, పూర్తి జవాబు రాలా. నేనేమన్నాను, వేడి నీళ్ళు పోసుకునే ట్యూబ్ కావాలి, అక్క ఆడుకోవడానికి బొమ్మ కావాలన్నా, దాంట్లో బొమ్మ రావాలి, చేయిపెట్టి అన్నదంట. లోన్ ఇలా చేయిపెట్టి ఇలా తీస్తే బార్బీ బొమ్మ వచ్చిందంట. అప్పుడు చప్పట్లు కొట్టండి. అయితే ఇంకా అసలు విషయం చెప్తాను చూడండి. ఆ ట్యూబ్ గబగబా పంపించేశాడు, 3 గంటల లోపల బాబుకి ఇవ్వాలి కదా అని పంపించేశాడు. పంపించేసి పిల్లలందరూ చూస్తున్నప్పుడు ఆ డబ్బాని వెనక్కి తిప్పాడంట. అసలు ఎవరు పంపించారు, ఎప్పుడు పంపించారు అంటే ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఒక చర్చి స్త్రీల సమాజం వాళ్ళు అదంతా పంపించారంట. ఎప్పుడు పంపించారు తెలుసా, ఇది వింటే మీకు గుండె గుబులుమంటది. అది జరగటానికి 7 నెలల ముందు పంపించారంట. 7 నెలల ముందు అంటే మీకేమర్థం అవ్వాలి తెలుసా, ఈరోజు చేసిన ప్రార్థనకి జవాబు దేవుడు ఎప్పుడు ఇచ్చాడు, 7 నెలల ముందు ఇచ్చాడు.
ప్రార్థన చేసిన తర్వాత కాదు, ప్రార్థన చెయ్యకముందే దేవుడు జవాబు ఇచ్చాడు. ప్రార్థన ఏంటి తెలుసా? దేవుడి జవాబుని తీసుకోవటం, దేవుడి జవాబుని తీసుకోవటం, అది మనం చేసేది. ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేయబోతున్నావే ఏదైతే, ఆ ప్రార్థనకి దేవుడు ఎప్పుడో జవాబు ఇచ్చాడు. నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే నువ్వు స్వీకరిస్తావు. ఈ రాత్రి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఈ రాత్రి నీ కైవసం చేసుకుంటావు, నీ సొంతం చేసుకుంటావు. సాతాను యొక్క క్రియలను దాటి, సాతాను యొక్క జల్లిని దాటి, సాతాను యొక్క ఆ యొక్క పరిస్థితులు దాటి జవాబు నీ దగ్గరికి వస్తుంది. ఎప్పుడు తెలుసా? మనస్ఫూర్తిగా నువ్వు అడగగలిగితే.